వేటాళ్ల గుండెల్లో వణుకు పుట్టించే ఖతర్నాక్ సైన్యం అది. వాసన చూస్తే చాలు ఎంతటి కిలాడి దొంగనైనా ఇట్టే పట్టేస్తాయి. బాంబులైనా డ్రగ్స్ అయినా వీటి ముక్కుకు దొరకాల్సిందే. తాజాగా హైదరాబాద్ IITAలో శిక్షణ పూర్తి చేసుకున్న 76 జాగిలాలు విధుల్లోకి చేరాయి. ఇందుకీ ఈ క్యానన్ స్క్వాడ్ స్పెషాలిటీ ఏంటో మీరు చూడండి. హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో 25వ బ్యాచ్ జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్ అట్టహాసంగా జరిగింది. అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్ సమక్షంలో 76 శునకాలు తమ విన్యాసాలతో అదరగొట్టాయి. ఇందులో తెలంగాణతో పాటు బీహార్, CISF జాగిలాలు కూడా ఉన్నాయి. నేర పరిశోధనలో ఇవి కీలకం కానున్నాయి. ఈ కేనన్ సైన్యానికి మనుషుల కంటే 40 రెట్లు అధికంగా వాసన చూసే శక్తి ఉంటుంది. వెనుకడిలో 20 రెట్లు, చూపులో 10 రెట్లు మెరుగ్గా ఉంటూ నిందితుల పాలిట సింహస్వప్నంగా మారుతున్నాయి. లాబ్రటార్, జర్మన్ షెపర్డ్, బెల్జియం మెలినోయిస్ వంటి 12 జాతులకు చెందిన ఈ శునకాలు శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించనున్నాయి. నార్కోటిక్స్, పేలుడు పదార్థాలు, నేరగాళ్ల జాడ పసిగట్టడంలో జాగిలాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్ తెలిపారు. ట్రైనర్స్ కూడా ఈరోజు ట్రైనింగ్ నుంచి పాస్ అవుట్ అవుతున్నారు. చాలా సంతోషకరం పరేడ్ and their overall efficiency was very good. They have done very well. Now onwards they will go to their respective units and start working. మీ అందరికీ విదితమే canines are an integral part of police పనితీరులో canines చేసే సహాయం మనం ఎప్పుడు మర్చిపోలేం. డిసాస్టర్ మేనేజ్మెంట్లో కానివ్వండి, ఎక్స్ప్లోసివ్స్ డిటెక్షన్లో కానివ్వండి, అట్లాగే లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కానివ్వండి, టెర్రరిస్ట్ కంట్రోల్ కానివ్వండి, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పోలీసింగ్ నౌ ఇంక్రీజింగ్లీ canines are playing a very very important role. దీనిలో చాలా సంతోషకారకం. మీ వెనుక మీరు చూస్తుంటారు అంతా ట్రైనర్స్ బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం, అట్లాగే మధ్యప్రదేశ్, ఒడిశా నుంచి వచ్చిన వాళ్ళు అందరూ చాలా సంతోషకారకంగా ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ట్రైనింగ్ పొంది ఈరోజు అంతా వెళ్తున్నారు. వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ అవర్. 8 నెలల పాటు వీటికి అత్యంత కఠినమైన శిక్షణ ఇచ్చారు. పేలుడు పదార్థాలను గుర్తించడంలో 45, డ్రగ్స్ గుట్టురట్టు చేయడంలో 22, నేరగాళ్లను వెంబడించడంలో 9 జాగిలాలకు ప్రత్యేక మెళకువలు నేర్పారు. ముఖ్యంగా బీహార్ నుంచి వచ్చిన 20 జాగిలాలను డ్రగ్స్ స్నిఫర్లుగా తీర్చిదిద్దటం ఈ బ్యాచ్ లోనే హైలైట్ గా నిలిచింది.